నల్గొండ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. నల్గొండ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతినిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆఫీసు నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని చెప్పి ఈ రోజు హైకోర్టు తీర్పునివ్వడంతో ఇటు రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి వివాదానికి సంబంధించి మాత్రం స్థిరపడినట్టు అయినట్టు అయింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుమతి లేకుండా నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయానికి సంబంధించినటువంటి భవనాన్ని కూల్చివేయాలని పలుమార్లు ఏదైతే నల్గొండ మున్సిపల్ కమిషనర్ కి పలుమార్లు ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ విషయం పైన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి ఇవ్వాలని చెప్పి వారు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు హైకోర్టులో దీనిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎప్పుడు కూల్చే ప్రక్రియను చేపట్టనున్నారు? అలాగే అక్కడ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి ఏమైనా చేరుకున్నారా? అక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా వస్తోంది? అలానే బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అన్ని అనుమతులు తీసుకొని కూడా ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? ఏదైతే నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని అతి తక్కువ రేటుకు సంబంధించి ధరకు సంబంధించి తక్కువ మొత్తంలో చెల్లించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానిపైన మొదటి నుంచి కూడా ఆయన కామెంట్ చేస్తూ ఆ కార్యాలయాన్ని కూల్చేయాలని చెప్పి ఆయన పలుమార్లు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు తీర్పుతోటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఈ రోజు ఇచ్చిన తీర్పులో వాళ్ళు ఏదైతే నిర్మాణానికి సంబంధించి మొదట నిర్మాణం చేయకముందుకే అనుమతులు తీసుకోవాలి, కానీ నిర్మాణం చేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని 15 రోజుల్లో కూల్చివేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ డిస్మెంటల్ ఏదైతే కూల్చివేతకు సంబంధించి కూడా మున్సిపల్ శాఖకు సంబంధించి శాఖ పరిధిలో ఉన్నటువంటి డిస్మెంటల్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా గతంలో కూడా పార్టీ కార్యాలయానికి కూల్చివేతకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే లీజు పరంగా 99 సంవత్సరాల పాటు ఆ ల్యాండ్ ని వారు లీజుకు తీసుకోవడం జరిగింది. ఆ లీజుకు తీసుకున్న స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏదైతే మీటింగ్ హాల్ తో పాటు 2 అప్స్టైర్ల బిల్డింగ్ మీటింగ్ సంబంధించినటువంటి కొన్ని అంటే రూమ్స్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ అది అధికారికంగా ఓపెన్ చేసుకోకపోవడం పట్ల కూడా కొంత వారికి దెబ్బపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోకపోవడం పట్ల కూడా వారికి ఈ రోజు ఈ చెంపపెట్టుగా మారిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వ అవసరాలకు ఇటు హాస్టల్స్ కానీ కార్యాలయాలకు కానీ వినియోగించుకునే విధంగా కోట్లాది విలువ చేసే భూమిని పార్టీ కార్యాలయానికి ఎలా తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని కూడా ఆయన పలుమార్లు ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా స్పందించారా?
ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్పును పట్ల కూడా ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రవీంద్ర కుమార్ నాయక్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కావచ్చు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వీరంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉందనేది టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దీనిపైన సీరియస్ గా వ్యవహరించడం జరిగింది. కోర్టును కూడా ఆశ్రయించినా కూడా వారికి చుక్కెదురు కావడంతో దీనిపైన ముందుకు ఎలా సాగాలనే విషయం పైన టీఆర్ఎస్ శ్రేణులు మరికొద్దిసేపట్లో వారంతా కూడా ఒక చోట చేరి సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే జానయ్య, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అనుమతులు నిర్మాణాలు చేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం, నిర్మాణాలు చేయక ముందుకే అనుమతులు తీసుకోవాల్సి ఉంది, తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు అనుమతులు కావాలంటే ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. దానిపైన కూడా ఏదైతే నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిని కూల్చివేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 పరిహారం చెల్లించాలనేది కూడా హైకోర్టు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎలా ముందుకెళ్తారు, న్యాయపరంగా హైకోర్టులోనే వారికి ఇలాంటి తీర్పు రావడం పట్ల కూడా వారు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చ సాగించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భూములు లీజు తీసుకున్న క్రమంలోనే నిర్మాణాలు చేపట్టడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకానొక దశలో ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కూడా హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని ఇచ్చినటువంటి తీర్పు తోటి రాజకీయ దుమారం లేచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, ఎక్కడెక్కడ ఎలాంటి అనుమతులు తీసుకున్నారనే దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీరియస్ గా తీసుకుంటుందా, దీనిపైన ఎలా ముందుకు వెళ్తుందనేది ఒకవైపు, మరోవైపు కూల్చివేత చేపట్టకుండా మరే రకంగానైనా న్యాయపరంగా మరో పిటిషన్ దాఖలు చేస్తుందా అనే విషయం పైన కూడా కొంత సందిగ్ధత మాత్రం నెలకొందని చెప్పవచ్చు.